ఏ కాలేజ్ రా మీరు? ఎవరా మీరంతా? బీజముడు టాన్ 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 టాన్. Powerful people come from powerful places. బీజముడు టాన్ టాన్. హలో గాయస్, అందరికీ నమస్కారం. సో ముందుగా నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, సో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అండ్ 5 ఇయర్స్ అంటే ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మొత్తం ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యాను అనమాట. అదే కాలేజ్ అంటే HVRMC నగరం శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కళాశాల అనమాట. సో అది బాపట్ల డిస్టిక్ అండ్ నగరంలో నగరం కాలేజ్ అని అంటారనమాట దాన్ని. అండ్ సో ఈరోజు నేను ఈ వీడియో పర్టికులర్గా చేయడానికి గల కారణం ఏంటంటే, సో నేను 5 ఇయర్స్ ఒకే కాలేజ్లో ఉన్నా. సో అంటే ఆ కాలేజ్ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ ఉంది అనేది నాకు తెలుస్తుంది కదా. 1 ఇయర్ ఉంటేనే తెలుస్తుంది. అలాంటిది 5 ఇయర్స్ ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యి చదివాను అంటే, సో ఆ కాలేజ్ గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. సో ఈరోజు మా కాలేజ్ గొప్పతనం గురించి నేను మీకు చెప్దామని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నాను అంటే, కంపల్సరీ మీరు కూడా ఇంటర్ ఎక్కడైనా తెలియకుండా జాయిన్ అయిన వాళ్ళు డిగ్రీ జాయిన్ అవ్వండి నగరం కాలేజ్లో. అలానే 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంటర్ నగరం కాలేజ్లో జాయిన్ అవుతారని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు, నువ్వు చదివామని చెప్పేసి నేను చదవాలా, అసలు ఆ కాలేజ్లో ఉన్న గొప్పతనం ఏంటి, ఆ కాలేజ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో అవి కూడా మీకు తెలియాలి కదా మీరు జాయిన్ అవ్వాలంటే. సో పర్టికులర్గా ఒక సార్ మీ ఇంటికి వచ్చి అడుగుతున్నారు అంటే, సో ఇవన్నీ చెప్పలేరు. సో ఈ వీడియో ప్రకారం నేను మీకు అన్నీ చెప్తానమాట. కానీ మీకు ఒక నిజం చెప్పిన, ఒక్కసారి నగరం కాలేజ్లో జాయిన్ అయితే కంపల్సరీ అసలు ఇంటర్ జాయిన్ అయ్యే వాళ్ళకైతే డిగ్రీ కూడా అక్కడే జాయిన్ అవ్వాలనిపిస్తుంది, అలానే పీజీ కూడా అక్కడే జాయిన్ అవ్వాలనిపిస్తుంది. అండ్ ఒకవేళ డిగ్రీ జాయిన్ అయితే పీజీ కూడా అక్కడే చేయాలనిపిస్తుంది. సో అంత బాగుంటుంది అనమాట. సో అంత బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను, వినండి. సో ఫస్ట్ మనలాంటి పేదవాళ్ళు చూసుకునేది ఏంటంటే ఫీజు గురించి. సో కాలేజ్ చూస్తేనే ఇంత పెద్దగా ఉంది, ఫీజు కూడా అంత హెవీగా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. నో, ఫీజు చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫీజు మాత్రం. సో కంపల్సరీ కావాలంటే మీరు కనుక్కోండి, అక్కడ ఫీజు ఎంత తక్కువ ఉంటుందో మీకే తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ ఫీజు కడతారు కానీ అమౌంట్ పడుతుంది మీకు, అలానే అండ్ మీకు స్కాలర్షిప్ కూడా పడుతుంది అనమాట. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు ఫీజు కట్టిన దానికంటే మీకు లాభంగానే ఉంటుంది కానీ నష్టమే ఉండదు అనమాట. సో అంత బాగుంటుంది అండ్ ఫీజు చాలా తక్కువ. అండ్ నేను ఫీజు గురించి మాట్లాడాను, ఇంటర్ వాళ్ళ గురించి, అలాగే డిగ్రీ జాయిన్ అయ్యే వాళ్ళ గురించి, ఇంటర్ జాయిన్ అయ్యే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో కంపల్సరీ ఇద్దరికి చెప్తున్నాను. సో లక్షల్లో ఏమి ఉండదు అనమాట. సో సింపుల్గానే ఉంటుంది. మా అయితే ఒక 10,000 బిలో అలా ఉంటుంది కానీ ఎక్కువ హెవీ ఏమి ఉండదు అనమాట. సో జాగ్రత్తగా వినండి. సో నేను బెనిఫిట్స్ అనేది ఇద్దరికి ఎలా ఉంటుంది కాలేజ్ మొత్తం మీద ఓవరాల్గా తీసుకొని చెప్తున్నాను అనమాట. సో వినండి జాగ్రత్తగా. సో సెకండ్ మనం ఏం చూస్తామంటే, కాలేజ్లో ఇంకా ఏమనిపిస్తుంది అంటే మనకి సబ్జెక్ట్ చూసుకుంటారు కంపల్సరీ. సో సబ్జెక్ట్ చూసుకుంటే మీరు ఎలా అయితే చెప్తే బాగుంటుంది అంటే, కాసేపు పాఠం చెప్పి ఒక 1 అవర్ ఉంటుంది అనుకో పీరియడ్, కాసేపు ఒక 1/2 అవర్ పాఠం చెప్పి ఒక 1/2 అవర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే కొంచెం మన బయట జరుగుతున్న విషయాల గురించి కానీ మాట్లాడుకుంటే సో స్టూడెంట్కి అనేది బుర్రకు బాగా ఎక్కుతుంది. సో ఆ కాలేజ్లో చాలామంది సార్స్కి బాగా మెచ్యూర్డ్ ఉన్న సర్స్ ఉన్నారనమాట. రుబ్బేసి 1 అవర్ బాగా రుబ్బేసి చెప్తే వచ్చేసిద్దని ఆలోచించే సార్స్ లేరు. సో 1/2 అవర్ చెప్పి 1/2 అవర్ మీకు మంచిగా బుర్రలోకి వెళ్ళే విధంగా సో ఎక్స్ప్లెయిన్ చేసే సార్స్ ఉంటారు. సూపర్గా చెప్తారనమాట లెసన్స్ కూడా. అండ్ సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. 1 అవర్ రుబ్బేస్తారని భయపడకండి. సో చాలా బాగుంటుంది అనమాట. మీకు అన్నీ నీట్గా ఎక్కే విధంగానే చెప్తారు సార్స్, మంచిగా ఆలోచించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు క్లాస్కి కాకుండా, ఎప్పుడు క్లాసెసే కాకుండా కొంచెం ఆటలు పాటలు ఇలాంటివి కూడా మీకు మంచిగా నేర్పిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్స్ టైం కల్లా సబ్జెక్ట్స్ అన్నీ చక్కగా క్లియర్ చేస్తారనమాట. సో కంపల్సరీ
ఎగ్జామ్స్ వస్తే చాలామంది భయపడుతూ ఉంటారు. చాలా అమ్మో ఎగ్జామ్స్ టైం దగ్గరికి వచ్చేసింది ఎలా అని చెప్పేసి చాలా కాలేజ్లో జరుగుతూ ఉంటుంది. కానీ మన కాలేజ్లో అలా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నా సరే స్మాల్గా చేస్తారనమాట. వాటిలో ఇంపార్టెంట్ మ్యాటర్ వరకు గేదర్ చేస్తారు. ఆ గేదర్ చేసి మీకు నోట్స్ తయారు చేసి ఇస్తారనమాట. సో మీరు అది చదువుకుంటే చాలు, చాలా బాగా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ అసలు అబ్బా నాకేం రాదు అనుకునే వాళ్ళు కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నేను కంపల్సరీ సొంతంగా చూడకుండా రాస్తాను అనే విధంగా గ్రిప్ తెప్పిస్తారు అనమాట. మైండ్ సెట్ మార్చేస్తారు, అంత బాగా లెసన్స్ చెప్తారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము సొంతంగా చదివి సొంతంగా రాయాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు బయట మనం చూస్తూ ఉంటే. సో ఈ కాలేజ్లో అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. ఎందుకంటే మెచ్యూర్డ్గా ఆలోచించే విధంగా చేస్తారు, పదును పెడతారనమాట మైండ్కి మన సార్స్ చాలా చక్కగా నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాలేజ్లో ఇంగ్లీష్ మీడియం ఉంది. సో ఇంగ్లీష్ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పే సార్స్ ఉన్నారు, చాలా నీట్గా చెప్తారు అర్థమయ్యే విధంగా. మీకు ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడిపోతారు. సో భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ కూడా ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధంగా మన సార్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో మీరు కొంచెం కూడా భయపడకండి. ఇంగ్లీష్ మీడియం అమ్మాయి కూడా ఎలా ఉండిద్దో అని చెప్పేసి ఇంగ్లీష్కి భయపడకూడదు. అసలు మన కాలేజ్ అస్సలు భయపడకూడదు, ఎందుకంటే మీకు అంత క్లారిటీగా అంత నీట్గా అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడే విధంగా నేర్పిస్తారు ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి సార్స్ అంటే చాలా కాలేజ్లో భయపడుతూ ఉంటారు. సో ఈ కాలేజ్లో భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదన్నమాట. సార్స్ అంటే ఇష్టంతో క్లాస్కి వెళ్తారు. సార్స్ అంటే వాళ్ళు చెప్పే లెసన్స్ ఇంకా ఇంట్రెస్ట్ కలిగిస్తాయి అనమాట. మీకు కంపల్సరీ మన క్లాస్ మిస్ అవ్వకుండా వెళ్ళాలి అని ప్రతి ఒక్క క్లాస్కి అని చెప్పేసి మీరు అనుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పచ్చని చెట్లు అస్సలు ఎన్ని ఉంటాయండి, వేళల్లో ఉంటాయి అనమాట. చల్లటి గాలికి ఏసీల్లో ఉంటే నిద్ర వస్తుంది, సో ఏసీల్లో ఉంటే వేస్ట్ అనమాట. పచ్చని చెట్ల గాలికి అలా వాతావరణం పచ్చగా ఉండి చల్లటి గాలి వస్తూ సార్స్ చెప్పే లెసన్స్ వింటే మనకి మైండ్కి షార్ప్గా చాలా స్మార్ట్గా ఎక్కుతాయి అనమాట. ఏదైనా సరే స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటే మన మైండ్ ఓకే ఈ చల్లటి గాలికి ఆ వాతావరణానికి సార్స్ చెప్పేవి చాలా బాగా అర్థమవుతాయి అనమాట. చెట్లని చాలా సూపర్గా ఉంటాయి, ప్లే గ్రౌండ్ కూడా సూపర్ ఉంటుంది అండ్ పెద్దగా ఉంటుంది ప్లే గ్రౌండ్. గేమ్స్కి మీరు ఆడుకోవడానికి లేకపోతే గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నగరం కాలేజ్ అసలు పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా ఉంటుంది ప్లే గ్రౌండ్ కూడా. సో వాలీబాల్ అక్కడ డ్రిల్ సార్ కూడా చాలా మంచివారు. సో ప్రతి ఒక్కరిని గేమ్స్లో పార్టిసిపేట్ చేయమంటారు. సో చాలా బాగా ఆడిస్తారనమాట. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. క్రికెట్ ఆడే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే లోపల మంచి రోడ్లు ఉంటాయి అనమాట, తార్ రోడ్లు వేసి ఉంటాయి. సో మీరు ఎక్కడైనా మట్లు అవుతాయి అంటే చాలా మంది అనుకుంటా ఉంటారు అబ్బో ఇలా మట్టి రోడ్లు ఉంటాయని. అలా ఏమనుకోవాల్సిన అవసరం లేదు. లోపల తార్ రోడ్లు ఉంటాయన్నమాట, సూపర్ ఉంటాయి అనమాట. రోడ్లు కూడా ప్రతి రూమ్కి రోడ్డు ఉంటుంది. అండ్ అలాగే మనకి మంచి గ్రంథాలయం కూడా ఉంది. సో ఫుడ్ తినేసి మధ్యాహ్నం మనకి బ్రేక్ టైంలో ఫుడ్ తినేసిన తర్వాత గ్రంథాలయానికి వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా వేలల్లో ఉన్నాయన్నమాట బుక్కులు. ఆ బుక్స్లో మీకు ఏమన్నా తెలియనివి నేర్చుకోవడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో గ్రంథాలయం చాలా సూపర్ ఉంటుంది, చాలా పెద్ద గ్రంథాలయం, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో చాలా సైలెంట్గా కూల్గా ఉంటుంది అనమాట. సో కంపల్సరీ మీరు తినేసిన తర్వాత గ్రంథాలయానికి వెళ్ళి బుక్స్ చదువుకోవచ్చు. మనకి గ్రంథాలయం చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి మనకి చాలా మంది చోట్ల దేవుడు బొమ్మలు ఉంటే బాగుండేది కదా, కాలేజ్లో దండం పెట్టుకుని ఏదైనా ఎగ్జామ్స్కి అలా వెళ్ళొచ్చు అనుకుంటారు కదా. సో కంపల్సరీ అలా అనుకునే వాళ్ళకి కూడా మనకి మంచి దేవుడు బొమ్మలు కూడా ఉన్నాయి అనమాట. శివుడు పార్వతి బొమ్మ, అలాగే వినాయకుడు, చాలా బొమ్మలు ఉన్నాయి అనమాట. చాలా గాంధీ గారి బొమ్మ అలాంటి చాలా ఉన్నాయి. సో ఒక పార్క్ వెళ్ళే ఉంటుంది అనమాట, లోపల సూపర్ ఉంటుంది. సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది మనకి. ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్, పెద్ద కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి అనమాట. సో కంప్యూటర్స్ చెప్పే సార్స్ కూడా చాలా స్మార్ట్గా, చాలా అంటే అన్నీ బాగా తెలిసిన వాళ్ళ మెచ్యూర్డ్ పర్సన్ ఉన్న సార్స్ ఉన్నారనమాట. సో కంపల్సరీ చాలా అంటే చాలా బాగా చెప్తారు కంప్యూటర్. అండ్ మీరు భయపడకండి, ఏదైనా సరే ఒకటికి 2 సార్లు చెప్పే సార్స్ ఉంటారు మనకి ఎక్కడైనా సరే. సో మీరు భయపడి అది అడగకుండా ఉంటే మీకే నష్టం అనమాట. కంపల్సరీ అడగాలి. మనకి కంపల్సరీ చాలా అంటే చాలా బాగా చెప్తారు. ఎవరు కూడా కోపగించుకొని చెప్పారనమాట. చాలా స్మార్ట్గా చాలా సూపర్గా చెప్తారు. కంప్యూటర్ ల్యాబ్ చాలా కంప్యూటర్స్ ఉంటాయి, చాలా బాగా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సరిపోతాయి అనమాట. పెద్ద చిన్న రూమ్స్ ఏమో కంప్యూటర్స్ సరిపోవడం అలా భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద రూమ్స్ ఉంటాయి. క్లాస్ రూమ్స్ కూడా చాలా పెద్దగా విశ్రాంతిగా ఉంటాయి అనమాట. ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది. సో కంపల్సరీ ఫ్యాన్లు అన్నీ కూడా ఉన్నాయి. సో కమ్మని గాలి వచ్చే ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది, మంచి స్వచ్ఛమైన గాలి. అండ్ అలాగే మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ మీటింగ్స్ జరగడానికి చిన్న రూమ్స్, ఇంకా పెద్ద సెమినార్ హాల్స్ ఉంటాయి అనమాట. చాలా కూల్గా ఉంటాయి, సూపర్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏ సార్ ఏం చెప్పినా సరే పర్ఫెక్ట్గా అర్థమయ్యే విధంగా పెద్ద మైక్లు అన్నీ ఉంటాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ సూపర్ ఉంటాయి అనమాట. సెమినార్ హాల్స్ పెద్దవి ఉంటాయి. అండ్ అలాగే ల్యాబ్ సైడ్ ఇక్కడ ఎక్కడ లేని విధంగా అన్ని ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన సదుపాయాలు
చాలా బాగా చెప్పే మనకి ఎక్స్ప్లెయిన్ చేసే సార్స్ కూడా మనకి సూపర్గా చెప్పే సార్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. సూపర్గా చెప్తారనమాట. సో ప్రతి ఒక్క సార్ కూడా కోపగించుకోకుండా అన్నీ అర్థమయ్యే విధంగానే 1కి 10 సార్లు చెప్తారనమాట. 1కి 2 సార్లు కదా, 1కి 10 సార్లు అర్థమయ్యే విధంగా చెప్తారు. సో భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ప్రొజెక్టర్స్ ఉన్నాయన్నమాట. ప్రొజెక్ట్స్ అంటే మనకి స్క్రీన్ మీద వేసి కొన్ని 3D పిక్చర్స్ మనకి గీసి చూపించాలంటే మనకి అంత పర్టికులర్గా రాదు అనమాట ఏదన్నా చేతితో వేయడానికి. సో ఇక్కడ ఈ కాలేజ్లో ఏంటంటే ప్రొజెక్ట్స్ అంటే స్క్రీన్ మీద చూపిస్తారు, మనకి సూపర్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క క్లాస్కి అందుబాటులో ఉంది, చాలా బాగున్నాయి అనమాట. అండ్ స్క్రీన్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్స్ చక్కగా నీట్గా వివరిస్తారనమాట సార్స్. 1కి 2 సార్లు చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ అలాగే కాలేజ్లో చాలా మంది కాలేజ్లో వాష్రూమ్స్ బాయ్స్కి ఉండే గర్ల్స్కి ఉండే బాయ్స్కి అనమాట. సో మన కాలేజ్లో గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ బాత్రూమ్స్ సూపర్ ఉంటాయి అనమాట. సో అన్నీ క్లీన్గానే ఉంటాయి. సో బాత్రూమ్స్ గురించి కూడా అంటే వాష్రూమ్స్ గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, చాలా నీట్గా ఉంటాయి అనమాట. మీరు ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా కంపల్సరీ అన్నీ ఉంటాయి, అద్దాలు కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. అన్ని సదుపాయాలు ఉంటాయి. అండ్ అలాగే మన కాలేజ్లో ఇంకోటి ఏంటంటే ల్యాబ్స్ గురించి చెప్పాను కదా, మనకి ఫిజిక్స్ ల్యాబ్స్ ఉంటాయి అనమాట. మొత్తం 3 ఉంటాయి, 3 or 4 ఉంటాయి. అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ 3 or 4 ఉంటాయి అనమాట. సూపర్గా చెప్తారు. వాటితో పాటు బోటనీ జియాలజీ జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి ల్యాబ్స్ కూడా. పర్టికులర్గా మీకు ప్రతి ఒక్కటి చెప్తుంటే అర్థమైపోతాయి అనమాట, అంత బాగా చెప్తారు సార్స్. సో మనకి అన్ని ల్యాబ్స్ సదుపాయాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనమాట. సో వాటిల్లోకి కావాల్సిన అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఏ వస్తువు లేకుండా ఉండదు, అన్ని క్లారిటీగా చూపిస్తారు. మీ ల్యాబ్స్ చూసి వావ్ అంటారనమాట. సో బయటికి వెళ్తే ఎలా ఉంటాయో చూసారా, పెద్ద పెద్ద ల్యాబ్స్కి వెళ్తే సేమ్ అలానే ఉంటాయి అనమాట. సో పర్టికులర్గా మీకు అర్థమవుతుంది, సూపర్ ఉంటాయి ల్యాబ్స్ కూడా సూపర్ ఉంటాయి అనమాట. అండ్ గర్ల్స్కి వెయిటింగ్ హాల్ ఉంది, బాయ్స్కి వెయిటింగ్ హాల్స్ ఉంది. మధ్యాహ్నం పూట తిని రెస్ట్ తీసుకోవడానికి కాసేపు అండ్ శుభ్రంగా ఉంటాయి అనమాట. ఆ 2 కూడా నీట్గా ఉంటాయి, శుభ్రంగా అంట చాలా నీట్గా ఉంటాయి వెయిటింగ్ హాల్స్ కూడా. సో మీరు రెస్ట్ తీసుకోవచ్చు తిన్న తర్వాత. అండ్ అలాగే వాటర్కి అనేది ఇబ్బంది లేకుండా ప్రిన్సిపల్ సార్ ఏం చేశారంటే వాటర్ ప్యూరిఫైయర్ అండ్ అలాగే మినరల్ వాటర్ పెట్టించారనమాట. సో అందరికీ చాలామందికి వాటర్ ఇబ్బంది ఏమో అక్కడ కాలేజ్లో అనుకుంటారేమో, వాష్రూమ్స్కి అండ్ అలాగే ఫేస్ వాష్లు కానీ అలాగే హ్యాండ్ వాషెస్ కానీ అండ్ అలాంటి వాటికి వేరే వాటర్ వస్తాయి అనమాట. తాగడానికి మాత్రం చాలా మంచి ప్యూరిఫై వాటర్ అండ్ మినరల్ వాటర్ మనకి ట్యాంక్ అనేది బిగించారు ప్రిన్సిపల్ సార్ గారు. అండ్ అలాగే సైకిల్ పెట్టుకోవడానికి షెడ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా బైక్లకి కూడా వాటికి కూడా ఇబ్బంది లేకుండా మంచి షెడ్ అనమాట. రేకుల షెడ్ చాలా బాగుంటుంది. సో అందరూ దాంట్లో పెట్టేసుకోవచ్చు. 2 వరుసలుగా మనకి ప్రతి ఒక్క మొత్తం పడతాయి అనమాట చెట్ల కింద, అలాగే షెడ్లో పెట్టేసుకోవచ్చు. సో అవి ఎవరైనా తీసుకెళ్తారని భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ అలాగే వాచ్మ్యాన్ కూడా ఉంటారు. అండ్ అలాగే ప్రిన్సిపల్ సార్ కూడా ఎటువంటి కోపతాపాలు లేకుండా అందరితో మంచిగా కలిసిపోతారనమాట. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ మంచి జరిగేలానే చూస్తారు. చెప్పినట్టు వింటే కాలేజ్కి మన స్టూడెంట్స్కి ఇంకా మంచి నేమ్ తీసుకొస్తే సార్కి ఇంకా చాలా సదుపాయాలు అనేది మనకి ప్రిన్సిపల్ సార్ తీసుకొస్తారు. అంటే మనం ఎటువంటి అలర్ట్ చేయకుండా సో నీట్గా మనం సార్ చెప్పిన మాట విని మనం సార్కి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి ఇంకా బాగా చదివితే మనకి ఇంకా కాలేజ్లో ఇంకా లేని ఏమన్నా మనం చెప్తే కూడా అవి కూడా తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో ప్రతి ఒక్కటి ఉంది కాలేజ్లో. ఇంకా ఎక్స్ట్రా ఇంకేమన్నా కావాలంటే ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తారు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా బాగా మాట్లాడతారు ప్రిన్సిపల్ సార్ కూడా. సో మీరు యూజ్ చేసుకోవాలన్నమాట చాలా మంచిగా చదివి. అండ్ సో ఇలా అనమాట ప్రిన్సిపల్ సార్కి నేను 100కి 100 మార్క్స్ ఇస్తాను, ఇంటర్ ప్రిన్సిపల్ కానీ అలాగే డిగ్రీ ప్రిన్సిపల్ కానీ. సో చాలా బాగా ఉంటారు అనమాట, అందరితో చాలా బాగా మాట్లాడతారు. అండ్ అలాగే ఆ ప్రిన్సిపల్ సార్ మాట్లాడడం కాదు, మనకు వచ్చే స్టడీకి చెప్పడానికి అంటే మన క్లాస్ రూమ్స్కి వచ్చే సార్స్ కానీ మేడమ్స్ కానీ చాలా బాగా కలిసిపోతారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. సో చాలా బాగా చెప్తారనమాట, సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా చెప్తారు. సో 1కి 10 సార్లు చెప్తారు. మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగా మంచిగా చెప్తారనమాట. సో మీరు కూడా సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి, ఇంకా తెలియని కూడా తెలుసుకోండి. సో నేను ఫస్ట్లో భయపడ్డా, తర్వాత నుంచి ఇంటర్ సెకండ్ నుంచి అలవాటు అయిపోయింది. సో నాకు తెలియని కూడా తెలుసుకుందాం అనే ఫీలింగ్ వచ్చింది. సో ప్రతి ఒక్కసారి మనం తెలియని 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు అడిగినా చెప్తారనమాట, ఎవ్వరూ కోపగించుకోరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాలేజ్లో ఇంకోటి ఏంటంటే బస్ బెనిఫిట్ కూడా ఉంది. సో ఎక్కడికైనా బస్ రావాలి అనుకుంటే మీకు ఇక్కడ మా ఊరు నుంచి బస్ రావట్లేదు, మాకు ఇక్కడ బస్ ఏంటి అంటే అక్కడ ఊర్లో కొంచెం గేదర్ ఎక్కువ అంటే జనాలు కొంచెం ఎక్కువ ఉంటే మనకి అక్కడ కూడా బస్ వేస్తారనమాట. సో బస్ సదుపాయం కూడా ఉంది, ఫీజు కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే టైమింగ్స్ వచ్చేసి మన కాలేజ్లో ఎలా ఉంటుంది 10 to
5 అనమాట. అండ్ పీరియడ్ వచ్చేసి 1 అవర్ ఉంటుంది. అండ్ 12 to 1 వరకు లంచ్ బ్రేక్ ఇస్తారు అనమాట. నో సారీ, అండ్ 1 to 2 లోపు లంచ్ బ్రేక్ ఇస్తారనమాట. అండ్ ఆ టైంలో బయటికి వెళ్ళొచ్చు, మీరు బయటికి వెళ్ళి ఫుడ్ తినొచ్చు, లేకపోతే జ్యూసులు తాగొచ్చు. అంతా నగరం సెంటర్ సూపర్ ఉంటుంది అనమాట. సో అంతా సూపర్ ఉంటుంది. ఫుడ్ బేకరీలు ఉంటాయి, అన్ని గర్ల్స్కి ఎక్కువ బేకరీస్ కావాలి, బేకరీలు కూడా ఉంటాయి. అలాగే మన హోటల్ సదుపాయాలు కూడా ఉంటాయి అనమాట. బయట ఆ హోటల్లో తినేకంటే మీరు మంచిగా ఫుడ్ తీసుకొచ్చి బాక్స్లో మధ్యాహ్నం పూట మనకి లంచ్ బ్రేక్లో బయట కూర్చుని తింటే బెటర్ అనమాట. సో కంపల్సరీ మీరు బాక్స్ తీసి తెచ్చుకోండి ఆ బయట ఫుడ్ తినే కంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసేపు జాలీగా తిరగడానికి వెళ్ళండి ఫ్రెండ్స్తో, ఎందుకంటే కంపల్సరీ కాలేజ్ అన్న తర్వాత బయట తిరుగుతారు కదా. సో మళ్ళీ క్లాస్ టైంకి లోపలికి రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హాస్టల్ సదుపాయం కూడా ఉందన్నమాట. హాస్టల్లో కూడా ఫుడ్ చాలా బాగుంటుంది, అలాగే రూమ్స్ కూడా బాగుంటాయి, అలాగే వాటర్ సదుపాయం కూడా చాలా నీట్గా ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. మీరు హాస్టల్లో జాయిన్ అయ్యే వాళ్ళు, లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫీజు కూడా మీరు మాట్లాడుకోవచ్చు, అలాగే స్కాలర్షిప్ కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ప్రిన్సిపల్స్ అన్ని కలిస్తే మీకు అన్ని నీట్గా చెప్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి సబ్జెక్ట్ మీద ఎగ్జామ్స్ టైంకి మంచి గ్రిప్ అనేది ఏర్పరుస్తారు మన సార్స్. సో డేర్గా రాసి వస్తాం, సొంతంగా ఏమి రాని వాడు కూడా నేను సొంతంగా రాస్తా అనే విధంగా మీకు మంచి గ్రిప్ అనేది తెప్పిస్తారనమాట మన సార్స్. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో చాలామంది భయపడుతూ ఉంటారు ఎగ్జామ్స్ అనగా. సో భయపడకండి. సో నీట్గా చెప్పి మీకు నీట్గా అనేది కంపల్సరీ మీకు అమరుస్తారు. మీకు సబ్జెక్ట్ మీద ఒక మంచి ఐడియా అనేది వచ్చి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా లిస్ట్ కూడా ఇస్తారు. మీరు ఆ క్వశ్చన్స్లో చదువుకుంటే పాస్ అయిపోతారనమాట. సో చాలామంది రాని వాళ్ళు పాస్ మార్క్ వరకు చదువుకోండి. సో స్టడీ బాగా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఫుల్ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో సదుపాయం ఉంది, ఏంటో తెలుసా? ఎన్సీసీ కూడా ఉందన్నమాట. ఎన్సీసీ ఆర్మీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎన్సీసీ కూడా మీరు ఎక్కడైనా కనుక్కోండి. ఎన్సీసీ మన నగరం కాలేజ్ని కొట్టిన ఎక్కడ లేదనమాట. సో జాబ్స్ కూడా చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా మీరు చేస్తారు. సో అంత స్ట్రిక్ట్గా చేసినప్పుడు జాబ్స్ కూడా మీకు అలా వస్తాయి అనమాట. సో స్ట్రిక్ట్ అని మీరు అనుకోకండి. సో కష్టపడితేనే ఏదైనా సాధిస్తారు అంటారు కదా. సో అలా అనమాట. చాలా బాగా నేర్పిస్తారు ఎన్సీసీ వాళ్ళు కూడా. ఎన్సీసీ సార్స్ కూడా చాలా మంచివారు, చాలా బాగా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా తెలియకపోతే భయపడకండి. ఫస్ట్లోనే జాయిన్ అవ్వాలని కొట్టారు అబ్బా భయపడిపోయి మళ్ళీ మానేయకండి. సో కంపల్సరీ ఏదైనా కష్టం ఉన్న చోటే సుఖం ఉంటుంది అంటారు కదా. సో అలా అనమాట. అండ్ మన కాలేజ్లో ఉన్న బెనిఫిట్స్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫీజ్ పరంగా కానీ, ల్యాబ్స్ పరంగా కానీ, అండ్ ఓపెన్ ప్లేస్ పరంగా కానీ, అండ్ సర్స్ పరంగా కానీ. సో నీకు అన్నీ క్లారిటీగా చెప్పాను కదా. సో మీరు కంపల్సరీ అక్కడే జాయిన్ అవ్వండి. నగరం కాలేజ్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు జాయిన్ అయితే మీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో భయపడకుండా అక్కడ జాయిన్ అవ్వండి, మీ లైఫ్ని మార్చేసుకోండి. చాలా బాగా చెప్తారు సర్స్ కూడా, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. కంపల్సరీ మీరు నగరం కాలేజ్ జాయిన్ అవ్వండి. సో నేను ఇంకో విషయం కూడా చెప్తాను. సో మీరు అక్కడ వెళ్ళంగానే ఏ సార్ని అడగాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు కదా. సో నేను ఒక 3 or 4 మెంబర్స్ సార్ నేమ్స్ చెప్తాను. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ సార్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు తెలియదు కనుక. సో నేను ఇంటర్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం సో ఇంటర్ సర్స్ నేమ్ 4 పేర్లు చెప్తాను. సో ఆ 4గురిలో ఎవరైనా గబక్కని వెళ్ళి మీరు నేమ్స్ తెలియకపోతే వాళ్ళని అడిగితే ఇంటర్ జాయిన్ చేపిస్తారు. కామేష్ సార్ అని ఒక ఫిజిక్స్ చెప్తారనమాట. అండ్ పులి నాగరాజ్ సార్ అని కెమిస్ట్రీ చెప్తారు. అండ్ గోపి సార్ అని తెలుగు చెప్తారు. అండ్ గిరిదేశ్ సార్ అని చెప్పేసి ఇంగ్లీష్ చెప్తారు. ఈ 4గురిలో ఎవరిని తెలిసి కాంటాక్ట్ అయినా మీరు అక్కడికి వెళ్ళి అడిగితే మీరు ఇంటర్ జాయిన్ అవ్వడానికి మంచిగా దారి చూపిస్తారు. సో అలాగే బాగా చెప్తారనమాట సబ్జెక్ట్స్ కూడా. సో మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అండ్ డిగ్రీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం సో హనుమంతరావు సార్ అని ఉంటారు ప్రిన్సిపల్ సార్. మీరు డైరెక్ట్గా సార్ నేమ్ చెప్తే ప్రిన్సిపల్ సార్ ఆ సారే కనుక సో మీరు ఎటువంటి మాకు ఇలా జాయిన్ అవుదాం అనుకున్నాను సార్ అంటే ఈ గ్రూప్ కావాలంటే మీకు కంపల్సరీ జాయిన్ చేపిస్తారు. అండ్ మీరు భయపడకండి, టెన్షన్ పడకండి, కూల్గా జాయిన్ అవ్వండి, హ్యాపీగా సబ్జెక్ట్ సాల్వ్ చేసుకోండి. సో సబ్జెక్ట్ మీరు కూడా బుర్రలో పెట్టుకోండి, చాలా బాగా చదువుకోండి మీరు కూడా. అండ్ అందరూ మంచిగా హ్యాపీగా మంచిగా జాయిన్ అయ్యి పాస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతసేపు చెప్పినందుకు మీరు జాయిన్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన మొత్తం విన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ ఆల్. SVRMC నగరం శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమరీ కళాశాల అనమాట. సో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.